చెప్పాను. అలా నిలబడి స్వామిని కూడా శాసించి స్వామి యొక్క దయని మన పట్ల ప్రసరింపచేసినటువంటి తల్లి గోదాదేవి. ఆమెనే సంప్రదాయ పరిభాషలో ఆండాళ్. ఆండాళ్ అంటే వెనక ప్రతి వైష్ణవుల ఇళ్లలో ఆండాళ్ అనే పేరు తప్పకుండా ఉండేది ఒక వ్యక్తికి. ఆండాళ్ అంటే రక్షించే తల్లి అని దానికి అర్థం. ఆండాళ్ తాయారు అని పెట్టేవాళ్ళు. అలివేలుమంగ తాయారు, ఆండాళ్ తాయారు, ఇవే ఎక్కువ ఇళ్లల్లో వినపడేవి. ఇవాళ అన్ని పేర్లు వచ్చిన తర్వాత ఈ పేర్లు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇవేవో మోటు అనుకున్నారు. మనం పిల్లలకు పేరు పెట్టి ఆండాళ ఆండాళ్ళని పిలిచినా ఆ తల్లి పలుకుతుంది. ఎందుకనంటే అజామిళోపాఖ్యానంలో పిల్లవాడిని పిలుచుకున్న స్వామి నన్నే పిలిచాడు అని విష్ణుదూతల్ని పంపించాడు. అలా వెనక భగవన్నామం ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని పిలుచుకుని భగవన్నామం చేసుకుని కుటుంబాలన్నీ కళకళలాడుతూ ఉండేవి. అటువంటి ఆండాళ్ తల్లి యొక్క కృప ఇంత అని మనం చెప్పలేనటువంటిది. రోజు ప్రార్థన ఒకటే ఎందుకండి, మార్చచ్చు కదా అని అనుకుంటారు. ఆ నీళాతుంగ స్తనగిరి తటే అనే శ్లోకం చాలా అమోఘమైన శ్లోకం, ఒక మహామంత్రం వంటి శ్లోకం. కోరత్తాళ్వారు అని ఒక ఆళ్వారు ఉన్నారు. వారు చాలా శక్తి సంపన్నులు. వారు శ్రీరంగంలో ప్రాకారాలు కడుతున్నప్పుడు వీరసుందర బ్రహ్మనాయుడు అనేటటువంటి రాజుగారు 7 ప్రాకారాలలోనే స్వామి 3 ప్రాకారాల నుంచి ఆలయాలు ఉంటాయి, 4 ప్రాకారాలలో గ్రామం పట్టణం అంతా ఉంటుంది. ఆ ప్రాకారాలు కడుతున్న సమయంలో ఒక భాగవతోత్తముల ఇల్లు అడ్డం వచ్చింది. వస్తే దాన్ని పడగొట్టే పరిస్థితి వస్తే పరాశర భట్టరు వారు అని శ్రీరంగనాథ స్వామి వారి పురోహితులు, గోదా అమ్మవారికి మామగారితో సమానమైన వారు, వారు చెబితే వింటారు కదా. ఆ పడగొట్టబోయేటటువంటి రాజుగారు ఈ పరాశర భట్టరు గారి శిష్యుడు కోరత్తాళ్వారి చేత కబురు చేస్తే వీరి మాటని కూడా కాదు అని వారు ఆ ఇంటిని పడగొట్టారు. పడగొడితే చాలా మానసిక వేదన చెందిన పరాశర భట్టరు వారు ఆ శ్రీరంగ పట్టణాన్ని విడిచిపెట్టి ఆ గ్రామానికి వెలుపల ఎక్కడో చెట్టు కింద కూర్చుని దుఃఖపడుతుంటే శిష్యులు వెళ్ళి, అయ్యా ఇంత మనస్తాపం పట్టడం దేనికి, గోదా అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్తే బాగుంటుంది అని అడిగితే అప్పుడు వారు ఈ నీళాతుంగ స్తనగిరి తటి అనే శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం చెప్పిన తర్వాత వారికి మనస్తాపం పోయింది. అంతటి మహనీయుల మనస్తాపం పోగొట్టినటువంటి శ్లోకం కనుక మన మనస్సుకి ఎప్పుడైనా అశాంతి కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే మనస్సుకి శాంతి ఏర్పడుతుంది అని పెద్దలు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అంత శక్తి సంపన్నమైనటువంటి శ్లోకం అది. మనకి భగవద్గీతలో కూడా రకరకాల శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క బాధకి ఒక్కొక్క శ్లోకం విముక్తిని కలిగిస్తుంది అని ఉంది. మనకి మానసికమైన వేదన కలిగినప్పుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నువ్వు మానసిక వేదన పడబోకు, ఈ మానసికమైనటువంటి వేదన చాలా నీచమైనటువంటిది, దీన్ని విడు, నీకు శక్తి వస్తుంది అని బోధిస్తాడు. ఆ ఒక్క శ్లోకం క్లైబ్యమ్మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే అనేటటువంటి దాన్ని మనం కనుక చదువుకుంటే మనకున్నటువంటి మానసిక దుఃఖం పోతుంది అని ఫలితం చెప్పారు. మనం గీత మొదటి నుంచి చివరి వరకు వల్లెవేస్తున్నాం, కానీ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అద్భుత శక్తి ఉంది. అలాగే 17వ అధ్యాయం పారాయణ చేసుకుంటే వైద్యులకి అలవి కాని జబ్బు కూడా నయమైపోతుంది అని ఉంది ఫలితం. మనం వెనకటి వాళ్ళు పారాయణ చేసుకునే వాళ్ళు కనుక అసలు ఇంత దూరము జబ్బులు వ్యాధులు ఇంత ప్రబలల. ఇవాళ మనకి తెలియదు ఆ విషయం, ఇవి చదువుకుంటే ఇంత మహిమ ఉంటుంది అని. వాళ్ళు తెలియకుండా చదివినా మహిమగానే గోచరించింది. ఈనాడు మనం తెలుసుకుని ఐశ్వర్యం రావడానికి ఒక శ్లోకం ఉంది, ఆరోగ్యం రావడానికి ఒక శ్లోకం ఉంది, అద్భుత శక్తులు కలగటానికి ఒక శ్లోకం ఉంది, సంతానం కలగటానికి శ్లోకం ఉంది. భగవద్గీతలో గీతా మకరందం ఒక్కసారి మీరు ముందు కనుక చదివినట్లయితే దానిలో ఒక్కొక్క శ్లోకం ఎన్నిసార్లు మనం పారాయణ చేయాలి, ఆ శ్లోకాన్ని పారాయణ చేసేటప్పుడు ఏ మూర్తిని ధ్యానం చేయాలి అనేది కూడా ఇచ్చారు. అది తెలుసుకు చేసుకుంటే మనకి భక్తి దాని యందు పెరుగుతుంది. తెలియకుండా చేసిన ఆ శ్లోకం ఆ ఫలితాన్ని మనకి అందిస్తుంది. అంతటి మహత్తరమైన శ్లోకం కనుక ఆ శ్లోకము నీలాదేవి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని సూచిస్తున్నటువంటి శ్లోకము.
నీలాకృష్ణుల యొక్క పరస్పర అనురాగాన్ని సూచించేటటువంటి శ్లోకం కనుక, ఎవరికైనా దంపతుల మధ్య కనుక కలతలు ఉంటే ఈ శ్లోకం చదువుకుంటే ఆ కలతలు కూడా తీరిపోయేవి. స్వామి అమ్మవారి హృదయ సీమ మీద పవళించినటువంటి మధురమైనటువంటి అనుభూతిలో ఉన్న సన్నివేశాన్ని వర్ణించిన శ్లోకం అది కనుక, అటువంటి మధురానుభూతి సాధారణంగా ఎక్కడైనా కలతలు వస్తే వెనక పెద్దవాళ్ళు ఏదో మంత్రమో తంత్రమో తాయెత్తో ఏర్పాటు చేసేవాళ్ళు. అటువంటి కీలక రహస్యాలలో ఈ నీలాతుంగ స్తనగిరి తటి అనేది ఒక అద్భుతమైనటువంటి రహస్యము, మంత్రము. దాన్ని మననం చేస్తే ఎవరికి ఏది కావాలి అనుకుంటే దాన్ని అది సమకూర్చేటటువంటి మంత్రం. అటువంటి గోదా అమ్మవారికి నమస్కారము. ఈవిడ ఏం చేసింది? స్వామిని నిద్ర మేలుకొల్పింది. నిద్రపోవటం ఎవరి లక్షణం? మెలకువగా ఉండటం ఎవరి లక్షణం? నిద్రపోవటం అలసుల లక్షణం, మెలకువగా ఉండటం జ్ఞానుల లక్షణం. స్వామి, ఆ లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు నువ్వు. ఇక్కడికి వచ్చినటువంటి నీకు ఈ లోక లక్షణాలు వంటపట్టాయా? నీవు చెయ్యవలసిన పనేంటి, చేస్తున్న పనేమిటి అని ఆ ఆనంద పారవశ్యంలో ఉన్న కృష్ణస్వామిని ధైర్యం చేసి మేల్కొలిపి ప్రజల పట్ల భక్తుల పట్ల ఉన్ముఖుణ్ణి చేసినటువంటి తల్లి గోదాదేవి. ఆయన ఎక్కడున్నాడు? నీలాదేవి యొక్క హృదయ సీమ మీద మైమరచి ఉన్నాడు. ఇదే మనకి పాచురాలలో కూడా 2 పాచురాలలో ఈ సన్నివేశం వస్తుంది ముందు ముందు. ఇలా ఉన్నటువంటి వాడు ఈ నీలాదేవి ఎక్కడండి, ఎక్కడ కనపడుతుంది అంటే మనకి ఇక్కడెక్కడా కనపడదు. సాధారణంగా ఆలయాలలో నీలాదేవి కనిపించదు. శ్రీదేవి, భూదేవి మాత్రమే కనిపిస్తారు. నీలా సూక్తం అని ఒక సూక్తం కూడా ప్రత్యేకించి ఉంది. గోదా అమ్మవారిని ప్రతిష్ఠ చేసేటప్పుడు నీలా సూక్తంతో యంత్రం చేయించి ప్రతిష్ఠ చేయటం కూడా, ఆ నీలా సూక్త పారాయణ అనే విధానం కూడా ఉంది. ఈ నీలాదేవే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటిది నీలాదేవి. మనమందరం కృష్ణ పరమాత్మకి పట్టపురాణి రుక్మిణీదేవి అనుకుంటాం.